సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష 3 కార్పొరేషన్లకు వర్తించేలా చట్టం తయారు చేయాలన్న సీఎం. సచివాలయంలో మావోయిస్టులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. పొలిటికల్ ఎజెండాపై చర్చించిన మావోయిస్ట్ అగ్రనేతలు. న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్న కవిత. కక్షతో పెట్టిన కేసులో సంక్షోభాన్ని అనుభవించారని ఆవేదన. మద్యం కేసుతో బీఆర్ఎస్ నష్టపోయిందన్న కేటీఆర్. ఓటమిని తనపై నెట్టడం సరికాదన్న కవిత. అక్బరుద్దీన్, రేవంతుద్దీన్ ఇద్దరూ దోస్తులే. అధికార ప్రతిపక్షాలు కలిసి జీహెచ్ఎంసీలో బీజేపీని ఓడించాలని చూస్తున్నాయన్న రామచంద్రరావు. జగిత్యాల జిల్లా వేంపేటలో రేబీస్ వ్యాధితో గేదె మృతి. రేబీస్ నివారణ వ్యాక్సిన్ వేయించుకున్న 30 మంది గ్రామస్తులు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ కన్నుమూత. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన సౌందరరాజన్. పంచసూత్రాల ద్వారా వ్యవసాయ అభివృద్ధికి చర్యలు. సాగులో ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామన్న చంద్రబాబు. మండలిలో తిరుమల లడ్డూపై వైసీపీ సభ్యుల ఆందోళన. పొడియం వద్దకు చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్. ప్రమాదమేమీ లేదంటున్న వైద్యులు. శ్రీకాకుళం ప్రభుత్వ బీసీ హాస్టల్లో డయేరియా కలకలం. వాంతులు విరోచనాలతో హాస్పిటల్లో చేరిన 4 విద్యార్థులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రౌడీ షీటర్ హల్చల్. కోర్టు వద్ద పోలీసులు అప్రమత్తం కావడంతో పరారైన గోవింద్. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ప్రత్యేక కోర్టు కీలక తీర్పు. కేజ్రీవాల్, సిసోదియా, కవితతో సహా 23 మందికి ఊరట. తనను ఇబ్బంది పెట్టేందుకు అనేక కుట్రలు చేశారన్న కేజ్రీవాల్. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పెడితే బీజేపీకి 10 సీట్లు కూడా రావని జోస్యం. భవిష్యత్ సంస్కరణలపై మంత్రులకు ప్రధాని మోదీ ఆదేశం. కేబినెట్ సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వాలని దిశానిర్దేశం. కలకలం రేపుతున్న కర్ణాటక రాజకీయాలు. డీకేను సీఎం చేసేందుకు మద్దతుదారుల ప్రయత్నాలు. వార్తా సంస్థలకు ఆదాయంలో వాటా ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. టెక్ దిగ్గజాలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వార్నింగ్. తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం. డీఎంకే పార్టీలో చేరిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం. కోల్కతాలో భూకంపం. రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైన భూకంప తీవ్రత. ఇవాళ నింగిలోకి రుద్రమ V1 రాకెట్. సాయంత్రం 5:30 కక్షలోకి వెళ్లనున్న రాకెట్. అమెరికా వర్సిటీల్లో తగ్గిన భారతీయ విద్యార్థుల చేరికలు. వీసా నిబంధనలు కఠినతరం చేయడమే కారణం. హైదరాబాద్ కు వీరోష్ దంపతులు మార్చి 4న రిసెప్షన్. మోదీకి ఆహ్వానం. హీరో విజయ్ కు భారీ షాక్. విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన భార్య సంగీత. కేరళ స్టోరీ 2 సినిమాకు హైకోర్టు ఊరట. రిలీజ్ పై స్టే తొలగించిన ధర్మాసనం.